ప్రైజ్ లార్డ్. ప్రభుకి స్తోత్రం. యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ మా యొక్క వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దయచేసి ఈరోజు మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని మీ మధ్యలోనికి తీసుకొస్తున్నా. దయచేసి వీడియోను స్క్రిప్ట్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు వినాలని ప్రభు పేరట కోరుకుంటున్నాను. దీని గురించి మీ అభిప్రాయాలు కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ మాటలు ద్వారా మీరు ఆదరించబడుతున్నది ఒక కొత్త విషయాన్ని మీరు తెలుసుకున్నట్లయితే మీ తోటి బంధువులకు, స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేయండి. మిమ్మల్ని బలపరిచే మాటలు వారిని కూడా బలపరుస్తాయి. దయచేసి వాక్యం చూసుకుందాం. ఈరోజు మన సమాజంలో చూస్తుంటాం, అనేక మంది వ్యాధులతో బాధపడేవారు. యేసు కూడా సమాజ మందిరాల్లోకి వెళ్ళి బోధిస్తూ దేవుని రాజ్యానికి వచ్చిన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రజల్లో ప్రతి వ్యాధిని, రోగాలు స్వస్థపరుస్తూ ఉన్నాడు. మరియు నానావిధ రోగాల చేత పీడింపబడిన అనేకులను ఆయన స్వస్థపరిచాడు, దయ్యాలు ఎల్లగొట్టినాడు. కనుక ఈరోజు ఈ వాక్యం వినే మనం ఎటు చూసినా సమాజంలో కానీ హాస్పిటల్స్లో కానీ ఎంతోమంది రోగాలతో బాధపడేవారు చూస్తూ ఉంటాం. రోగం చేత పీడించబడే వారిని చూస్తుంటాం. కొద్దిమంది దీర్ఘకాలిక రోగాలతో బాధపడడం, బహుకాలం నుండి వ్యాధులతో బాధపడుతూ ఉండేవారు. కనుక దయచేసి అలాంటి వారికి ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు, మరుగైన విషయాలు బయలుపరచాలని, రహస్యమైనవన్నీ తెలియచేయాలని, లోకం పుట్టింది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు అవన్నీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నాయి. ఆ మాటలు ఈ వీడియో ద్వారా మీకు తెలియచేయాలని ఆశతో ఉన్నాను. ఇది లోకంలో జ్ఞానులకు, వివేకులకు ఈ సంగతులు మరుగు చేయబడినాయి. ఇది మరుగ్గా ఉన్నది కావున ఈ వీడియో ద్వారా మీకు బయలుపరచాలని, రహస్యంగా ఉన్న ఆ సంగతిని తెలియజేయాలని, లోకం పుట్టింది మొదలుకొని లోకంలో ఉన్న జ్ఞానులకు, బలవంతులకు, ఎన్నికైన వారు, గొప్పవారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సంగతులు మరుగు చేయబడ్డాయి. ఆ సంగతులను మీకు ఈరోజు వీడియో ద్వారా తెలియచేస్తున్నాను. అది ఏమిటి అనే విషయాన్ని మనం చూసినట్లయితే, 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తన కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను అని వాక్యం మనకు చెప్తుంది. ఇదేం రాయబడిందంటే, యేసుక్రీస్తు జన్మించి ఆయన సేవలో ప్రారంభించే దినాలలో ఒక స్త్రీ గురించి రాయబడ్డాయి. ఆమె 12 సంవత్సరాల నుండి వ్యాధులతో ఉంది. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీగా ఉన్నది. ఆ స్త్రీ అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది. తన దగ్గర ఉన్న ధనమంతా కూడా ఖర్చు పెట్టేసింది. సమకూర్చుకొని సంపాదించుకొని అంతా కూడా ధనము ఖర్చు అయిపోయింది. కానీ ప్రయోజనం లేక దుఃఖముతో మిగిలిపోయింది. అదేవిధంగా ఈరోజు కూడా ఈ వీడియో చూసే అనేక మంది మనం నివసించే స్థలాల్లో, మన కుటుంబాల్లో కావచ్చు, బంధువుల్లో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, ఇలాంటి వారు అనేక మంది ఎదురవుతూ ఉంటారు. హాస్పిటల్లో మరి ఎక్కువ మంది, అనేక మందిని ఇలాంటి వారిని చూస్తుంటారు. వారికి వీడియో ద్వారా కొన్ని విషయాలు తెలియచేయాలని ప్రభు ఈ మాట ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరించాడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నాయి అంటాడు. కొద్దిమంది ఈ మాటలను అంగీకరించరు. కొద్దిమందికి ఈ మాటలు వెర్రితనముగా ఉంటాయి. కొద్దిమంది అంగీకరించరు, వాళ్ళకి వెర్రితనముగా ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ జరిగిన సన్నివేశం గురించి
ఆ స్త్రీ అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది. తనకు కలిగిన ధనమంతా కూడా వ్యయం చేసుకునేసి ప్రయోజనం లేదు. బైబిల్ అంటుంది, ఎవరును మీరు మొదట మోసపోకుండా చూసుకోండి, ఎవడును మిమ్మును మోసపుచ్చకుండా చూసుకోండి, మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడండి. నాలుకతో వారు జనులు ఏం చేస్తారంటే వైద్యులు మోసాలు చేస్తారు. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుంటారు అంట. చూడండి, అధిక లోబులై కల్పనా వాక్యాలు చెప్పుచు జనుల ద్వారా వారు ఏం చేస్తున్నారంటే లాభాన్ని సంపాదించుకుంటూ ఉన్నారు. అక్కడ ఆ స్త్రీ అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది అని రాయబడి. అనగా ఆ స్త్రీ ఒక చోటకు వెళ్ళింది, అక్కడ తన కొద్ది ధనం ఖర్చు చేసింది, కానీ ప్రయోజనం లేదు. మరొక చోటుకు వెళ్ళింది, అక్కడ ధనం ఖర్చు చేసింది, ఎంత మాత్రం ప్రయోజనం లేదు. మరొక వైద్యుని దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళింది, అక్కడ తన దగ్గర ఉన్న ధనం ఖర్చు పెట్టింది, కానీ ప్రయోజనం లేదు. ఇలా ఆ స్త్రీ అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో తిప్పలు పడి ఉన్న ధనమంతా ఖర్చు పెట్టేసింది. కనుక వారి గురించి ఏం రాయబడిందంటే, ఆ స్త్రీ పసిపిల్లల నుండి వైద్యుల ద్వారా వారు చేసే మాయోపాయాలు, వంచన, తప్పు మార్గాల్లోకి లాగడం, గాలి కొట్టుకొని పోవునట్లు కల్పింపన ప్రతి ఉపదేశాలను ఎటు అటు కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. అలల చేత ఆ స్త్రీ ఎగరగొట్టబడుతున్నారు. అనగా ఏం రాయబడిందంటే, అక్కడ వారు మాయలు చేసి వంచన చేసి తప్పు మార్గాల్లోకి ఆ స్త్రీ వెళ్ళిపోతుంది. గాలి కొట్టుకొని అంటే అనేక వైద్యుల దగ్గరికి వెళ్తూ ఉంది, కొట్టుకొని ఆ వైద్యుని దగ్గర పోతే బాగవుతుందేమో, ఇక వైద్యుని దగ్గర పోతే బాగవుతుందేమో, ఈ వైద్యుని దగ్గర పోతే బాగుంది, అలాగా అనేక వైద్యుల దగ్గర పోతాను. అందువల్ల గాలికి కొట్టుకొని పోవున్నట్లు కల్పింపన్న ఉపదేశాలకు ఇటు అటు ఆ స్త్రీ కొట్టుకొని పోతా, అలల చేత ఎగరగొట్టబడతా. ఆడ చివర్లో ఏం రాయబడిందంటే, ఎంత మాత్రము ప్రయోజనము లేక చివరికి ఆ స్త్రీకి ఏం మిగిలిందంటే దుఃఖమే మిగిలిందని వాక్యం చెబుతుంది. దుఃఖమే మిగిలింది, ప్రయోజనం లేక. ఈరోజు ఈ వీడియో చూసే నీవు ఇలాంటి వారు ఒకవేళ నీ కుటుంబంలో ఉన్నారేమో, నీ బంధువుల్లో స్నేహితుల్లో ఉన్నారేమో, దయచేసి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు ఆ స్త్రీ అనేక వైద్యుల దగ్గర పోయి ఎన్నో తిప్పలు పడింది, ఉన్న ధనమంతా ఖర్చు పెట్టేసి. అంటే ఆ స్త్రీ మీద మోయ శక్యము కానీ భారమైన బరువులు కట్టి ఆమె భుజం మీద పెట్టేశారు. ఆ బరువును ముట్టేవారు లేరు, కదిలించేవారు లేరు. ఆ స్త్రీకి ఆమె దగ్గర ఉన్న ధనమంతా కూడా చిమ్మెడి తుప్పంతా ఆమెకున్న ధనాన్నంతా తినేశారు. కన్నము వేసి అంతా ఆమెకున్న ధనాన్నంతా దొంగలించేశారు. చూడండి, కానీ తినేసిన దొంగలించేసిన, కానీ చివరిలో ఏం మిగిలిందంటే ఆ స్త్రీ మీద భారం ఎక్కువ పడింది. రెండవదిగా ప్రయోజనము లేక దుఃఖంతో ఉంది. మరొకసారి ఆ స్త్రీకి గురించి ఇంకా ఏం రాయబడిందని, ఆమె ఆ వ్యాధి చేత పీడింపబడతా ఉంది, అపవిత్రాత్మ చేత ఆ స్త్రీ బాధింపబడతా ఉంది, ఆ స్త్రీ నలిగిపోతా ఉంది, గాయపరచబడతా ఉంది. కానీ అనేక వైద్యుల దగ్గర పోయి ఏమాత్రం ప్రయోజనం లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు దయచేసి ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ నీ ఉన్నావేమో, నీ కుటుంబీకుల్లో బంధువుల్లో ఉన్నారేమో, ఆ స్త్రీ ఏం చేసిందంటే యేసును గూర్చి వినింది. నేను ఆయన వస్త్రాలు మాత్రం ముడితే బాగుపడతానని జన సమూహములో ఆయన వెనుకొచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టాను. చూడండి, ఆ మాట ఎంత గొప్ప మాట అంటే, తన శరీరములోని ఆ బాధ నివారణ అయిపోయిందని గ్రహించుకొనెను.
వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళినని గ్రహించి ఎవరో నన్ను ముట్టారు, ఎవరో నన్ను ముట్టారని యేసు అంటుండగా ఆ స్త్రీ ఆ స్థలం లేకొచ్చి యేసు ముందరికి వచ్చి తనకు జరిగిందిరిగి భయపడి వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతా అక్కడున్న అందరితో చెప్పింది. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, నీ బాధ సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆ స్త్రీ ఆ పరిస్థితుల్లో యేసును గూర్చి వినింది. ఈ వాక్యం వీడియో చూసే నీవు కూడా మొదట యేసును గూర్చి వినాలి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆ వినుట అనేది క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. ఎప్పుడైతే ఆ రోజు యేసు దగ్గరికి బహుజన సమూహాలు ఆయన మాట వినుటకు తమ రోగాలు కుదుర్చుకునేదాన్ని కూడి వచ్చేవారు. ఆ స్త్రీ అనుకునింది, నేను ఆయన వస్త్రాలు ముడితే బాగుపడతాను అని. ఆమె విన్న తర్వాత మళ్ళా వెనక్కు తిరగలేదు. ఇంకా ఏ వైద్యుల దగ్గర పోవాలని ఆలోచన చేయలేదు. గతాన్ని ఆమె తలుసుకోలేదు. గతాన్ని మర్చిపోయి వైద్యులను ఆశ్రయించేది వదిలేసి యేసు దగ్గరికి వస్తున్నది. గతంలో నడిచిన మార్గాన్ని వదిలేసింది. గతంలో తనకున్న ఆలోచనలన్నీ వదిలేసింది. యేసు వైపు తిరిగింది. యేసును ఆశ్రయిస్తాను, యేసు నామమందు ఆమె విశ్వాసం నమ్మకం ఉంచుతాను, నేను ఆయన వస్త్రాలు ముడితే బాగుపడతానని జన సమూహంలో ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. వెంటనే ఆయనలోని ప్రభావం ఆమెలోకి వెళ్ళి రక్తధార, ఆమె కొన్న బాధ, శరీరంలో ఉన్న బాధ, ఆ రోగం ద్వారా ఆమె ఎంతో బాధపడతాను, నలిగిపోతాను, గాయపరచబడతాను, వేధింపబడతాను. ఆ బాధ నివారణ స్వస్థత కలిగింది. అప్పుడు ఆ స్త్రీ ఆ జన సమూహంలో యేసు దగ్గరికి వచ్చి భయపడి వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి అక్కడున్న జనులందరితో తన జీవితంలో జరిగిన కార్యాన్ని గురించి చెప్పగలిగింది, సాక్ష్యం చెప్పగలిగింది. అప్పుడు యేసు అంటాడు, కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక అన్నాడు. కనుక దయచేసి ఈరోజు ఈ వీడియో చూసే నీవు కూడా ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఆ స్త్రీని బాగు చేసిన యేసయ్య నిన్ను బాగు చేస్తాడు. ఆ స్త్రీని కరుణించిన యేసు నిన్ను కరుణిస్తాడు. పొందాలని ప్రయాసపడి పరిగెత్తే నీ వల్ల కాదు. దేవుడు కరుణించాలి. దేవుని యందు విశ్వాసం ఉంచు. గతంలో నడిచిన మార్గాలు వదిలేయి, తలంపులు మానేసి ఆయన వైపు తిరుగు. ఆ స్త్రీ ఎలాగ యేసు వైపు తిరిగిందో, యేసు నామమందు విశ్వాసం ఉంచిందో, యేసును నేను ఆయన వస్త్రాలు ముడితే బాగుపడతానని నమ్మి యేసు దగ్గరికి వచ్చిందో, అదే విధంగా నువ్వు కూడా చేయగలిగితే ఆ స్త్రీని బాగు చేసిన యేసయ్య నిన్ను బాగు చేస్తాడు. ఆ స్త్రీని ఆయన వస్త్రాలు ముట్టగానే ఆమె స్వస్థత పొందుకొనింది. అదే ప్రభావం ఈరోజు యేసు మన మధ్యలో ఉంచాడు. యేసుకు రోగం మీద, వ్యాధి మీద, దెయ్యాల మీద, అపవిత్ర ఆత్మల మీద ఆయనకు అధికారం ఉంది. ఆయన నామంలో రోగాలు భయపడతాయి, లోబడతాయి, పొమ్మంటే పోతాయి, రమ్మంటే వస్తాయి, ఏ పని చేయమంటే ఆ పని చేస్తాయి. కావున యేసు నిన్ను నీకున్న వ్యాధి నుండి పూర్తిగా స్వస్థపరచగలడు. విశ్వసించు, నమ్ము. దేవుడు నీ జీవితాల్లో గొప్ప కార్యము చేయునుగాక. ఆయన పొందిన దెబ్బల్లో నీకు స్వస్థత కలుగునుగాక. ఆయన ప్రభావము ఆయనలో నుండి వెళ్ళి నిన్ను స్వస్థపరచునుగాక. ఆయన మాట వలన నీలోని ప్రతి దయ్యాలు ఎల్లగొట్టి రోగము నుండి స్వస్థత పొందుదువుగాక. మరియు ఆయన కనికరపడి నీ మీద తన చెయ్యి ఉంచి నిన్ను స్వస్థపరచునుగాక. ఏ విషయం ప్రభు ఆత్మ నీ మీదకి వచ్చి చెరలో ఉన్న నీకు విడుదల కలుగునుగాక. నలిగిపోతున్న నిన్ను విడిపించునుగాక. నీక విశ్వాసమే నిన్ను స్వస్థపరచునుగాక. సమాధానము నీకు దయచేయబడునుగాక. నీ బాధ నివారణే. ఏ రోగంతో నువ్వు బాధపడుతున్నావో, నలిగిపోతున్నావో,
కృంగిపోతున్నావో, గాయపరచబడుతున్నావో, ఆ బాధ నివారణే నీకు పూర్తిగా స్వస్థత కలుగునుగాక. నీ మీద పని చేస్తున్న ప్రతి సాతాను వేసిన బంధకాలు, కట్లు, సంఖ్యల నుండి పూర్తిగా విడుదల పొందుదువుగాక. నలిగిపోతున్న నిన్ను ప్రభు ఆత్మ దిగి వచ్చి దాంట్లో విడిపించునుగాక. నువ్వు నమ్ముతుండగా దేవుని మహిమ, ఆయన గొప్ప కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య క్రియలు నీ జీవితంలో జరిగి ప్రభు తన సాక్షిగా నిన్ను నిలబెట్టుకొని నీ ద్వారా తన నామం మహిమ తెచ్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.